కరీంనగర్లో అక్రమ ఇసుక క్వారీలపై రైడ్ చేశారు పోలీసులు, రెవెన్యూ అధికారులు. మానేరు తీరంలో ఇసుక డంప్లను స్వాధీనం చేసుకున్నారు. 200 లారీల ఇసుకను సీజ్ చేశారు. అక్రమంగా ఇసుక డంప్లను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దళారులను హెచ్చరించారు. రైతులు వాళ్ళ పొలాల్లో పక్కనే ఉన్నటువంటి వాగులో ఉన్నటువంటి ఇసుకను తీసుకొచ్చి పొలాల్లో పోసుకోవడము, ఎప్పుడైనా లారీ వచ్చినప్పుడు దొంగతనంగా ఆ స్టాక్ యార్డ్కి వచ్చిన లారీకే వీళ్ళు వేరే రకంగా అమ్ముకోవడం అనేటువంటి ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గత కొద్ది కాలంగా వీటిని అన్నిటినీ మేము సీజ్ చేయడం జరిగింది. అయితే సీజ్ చేసినటువంటి ఇసుక పెద్ద ఎత్తులో ఉండడము, వాటిని లిఫ్ట్ చేయడంలో కొంత ఇబ్బందులు రావడంతో మేము టీఎస్ఎండిసి వారిని సంప్రదించడం జరిగింది. ఎట్లాగో మీకు స్టాక్ పాయింట్ ఉంది కాబట్టి మీ స్టాక్ పాయింట్ పరిధిలో ఉన్నటువంటి వాటికి అదే వే బిల్లుతోటి వీటిని లిఫ్ట్ చేస్తే ఈ లీజ్ ఏరియాలోనే ఉంది కదా కాబట్టి ఈజీ అవుతుందని. కాకపోతే వాళ్ళు కొంచెం ఆలస్యంగా రెస్పాండ్ అయ్యారు. వారి అఫీషియల్ స్టాక్ యార్డ్లో ఎట్లయితే వే బిల్ ఇస్తారో అదే వే బిల్లు లారీలకు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక రోజుతోటి జరిగేది కాదు, దాదాపు